హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయిల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. చాలామంది అడుగుతున్నారు మీరు వర్క్ చేస్తున్న మీ ఎంప్లాయర్ హౌస్ చూపించమని చెప్పేసి. టోటల్ మా ఎంప్లాయర్కి అయితే కనుక 3 హౌసెస్ ఉన్నాయి ఇజ్రాయిల్లో, జెరూసలేంలోనే ఉన్నాయి 3 హౌసెస్ కూడా. సో ఈరోజు అయితే కనుక నేను ఒక హౌస్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ప్రజెంట్ మేమున్న హౌస్ అండ్ నా రూమ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు, ప్రజెంట్ వార్ జరుగుతుంది కదా బ్రదర్ ఇజ్రాయిల్లో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, మన వాళ్ళు ఎలా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో వారు ఎంత ఎక్కువగా వారు ఉన్నా కూడా సో మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇజ్రాయెల్ ఆర్మీ మాకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ప్రతి క్షణం కూడా. ఇజ్రాయెల్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీ వల్ల ఇజ్రాయెల్ మీదకి ఎవరన్నా దాడి చేసినా కూడా ఏవైతే రాకెట్స్ కానీ మిసైల్స్ కానీ భూమి మీద పడకుండానే గాల్లో పేల్చేటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. సో ఆ టెక్నాలజీ వల్ల మ్యాక్సిమం జనావాసాలు ఉన్న దగ్గరలో ఎటువంటి మిసైల్ కానీ రాకెట్ కానీ పడకుండా ఉండేలాగా ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఫైర్ జెట్స్ అండ్ ఆర్మీ కూడా మాకు 24/7 ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి ఇజ్రాయెల్ కంట్రీని. సో ఇక్కడ మేమైతే కనుక చాలా సేఫ్గా ఉన్నాము. ఇజ్రాయెల్ ఆర్మీ అంతా కూడా బార్డర్లో మమ్మల్ని సేవ్ చేయడానికి 24 అవర్స్ కష్టపడుతూ ఉంటారు. సో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎంత వార్ జరిగినా కూడా మా పనులు మేము చేసుకుంటూనే ఉంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇన్ కేస్ ఎక్కువగా వార్ ఉంటే కనుక అప్పుడు మాత్రమే మాకు ప్రతి ఇంట్లోని కూడా ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఇంట్లోని కూడా ఒక డివైస్ ఉంటుంది, ఒక డ్రైవ్ ఉంటుంది అనమాట. అది గవర్నమెంట్కి సంబంధించింది. అందులో ప్రతి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, అంటే ప్రజెంట్ వార్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ డ్రైవ్లోనే మాకు ఇవ్వటం జరుగుతుంది. సో ఎక్కువగా వారు జరుగుతుంది లేకపోతే మేమున్న ఏరియాలో రాకెట్స్ పడే అవకాశం ఉంటే కనుక అప్పుడు మాత్రమే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ రూమ్లోకి వెళ్ళాలా లేకపోతే బంకర్లోకి వెళ్ళాలా అనేది వాళ్ళు మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. సో ఎక్కువగా ఉంటే మాత్రమే. సో ప్రజెంట్ అయితే కనుక మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆఫీసెస్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అందరూ కూడా ఎవరికాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మార్కెట్స్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో బయట ఏదైతే వేరే కంట్రీస్ ఏదైతే మా మీద వార్ చేస్తున్నాయో ఆ బార్డర్స్లో మాత్రమే కొంచెం ఈ యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తుంటుంది తప్ప లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాకుండా ఈ ఆర్మీ వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మా అందరినీ కూడా. సో ఇన్ కేస్ వారు సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది, సో మేమున్న ఏరియాలో ఎక్కడైనా రాకెట్స్ పడే అవకాశం ఉన్నప్పుడు మాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి హోమ్ కమాండర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆ వీడియో కూడా చేశాను. ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఆ యాప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను ముందు వీడియోలో నేను చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఆ యాప్ ప్రతి ఒక్కరు యూజ్ చేయడం జరుగుతుంది ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో దాంట్లో మనకి ఎక్కడ ఏ ఏరియాలో రాకెట్స్ పడుతున్నాయి అండ్ మాకు ఎంత టైం ఉన్నదనేది అందులో కూడా మాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మేము ఫాలో అవుతాం. సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేమందరం ఇక్కడ సేఫ్గానే ఉన్నాము. సో యుద్ధ వాతావరణం అయితే కనుక మీరు బార్డర్లోనే మీకు ఏదైతే న్యూస్ ఛానల్స్లో మీకు చూపిస్తున్నారో అది ఓన్లీ బార్డర్స్లో మాత్రమే. సో మాకైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా పనులు మేము చేసుకుంటూనే ఉన్నాం. సో ఇదైతే కనుక మా ఎంప్లాయర్ ఫస్ట్ హౌస్ అనమాట. ఫస్ట్ మా బాస్ ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఈ హౌస్లోనే ఉండేవారు. ఫస్ట్ తీసుకున్న హౌస్ ఇదే అనమాట. ఎంప్లాయర్ ఎవరైతే నేను వర్క్ చేస్తున్న ఎంప్లాయర్ ఉన్నారో అతను ఫస్ట్ ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు ఈ హౌస్లోనే ఉండేవారు. యాక్చువల్లీ వాళ్ళు ఇజ్రాయలీస్ కాదు, పోలాండ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో అది కూడా పెద్ద స్టోరీ. పోలాండ్లో అప్పట్లో ఎవరైతే హిట్లర్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇదైతే, ఎవరైతే హిట్లర్ 6 మిలియన్ జూయిష్ పీపుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని ఇజ్రాయెల్కి రావడం జరిగింది. సో ఇజ్రాయెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పౌరసత్వం సంపాదించుకుని సో ఇక్కడే ఓన్గా హౌస్ కట్టుకోవడం జరిగింది మా ఎంప్లాయర్ అయితే కనుక. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. సో ఇది ఫస్ట్ హౌస్. ఇవి కాకుండా ఇంకొక 2 హౌసెస్ ఉన్నాయి వీళ్ళకి, అవి కూడా చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇందులో ఉన్నాయన్నీ కూడా అప్పటికి సంబంధించినవి. సో ఆ టైంలో వీళ్ళు యూజ్ చేసుకునే థింగ్స్ చాలా వరకు ఇక్కడ ఉంటాయి. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా వీళ్ళు పోలాండ్ నుంచి తెచ్చుకున్నవే. సో వీటితో పాటు ఈ ఇంట్లో ఉన్న ప్రతి పెయింటింగ్ కూడా మా ఎంప్లాయర్ అంటే మా బాస్ డ్రా చేసినటువంటి పెయింటింగ్సే ఎక్కువగా ఇంట్లో ఉండడం జరుగుతుంది.
హిట్లర్ జూయిష్ వాళ్ళని చంపుతున్న టైంలో మా ఎంప్లాయర్ వయసు అయితే కనుక 5 సంవత్సరాలు ఉండేది. అప్పట్లో ఎక్కువగా ఈ బొమ్మతోనే ఆడుకుంటూ ఉండేవారంట. ఎప్పుడైతే అక్కడి నుంచి పారిపోతున్న టైంలో అది విరిగిపోవటం కూడా జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా దీన్ని అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నారు వీళ్ళైతే కనుక ఇంట్లో. హిట్లర్ జూయిష్ వాళ్ళందరినీ కూడా పోలాండ్లో ఉన్న ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఆ ప్లేస్కి తీసుకొచ్చి మీకు పని కల్పిస్తాను అని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బయటికి రానివ్వకుండా అక్కడ ఒక పెద్ద గోడ కట్టడం జరిగింది, అందులోంచి బయటికి రాకుండా. సో ఫుడ్ ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఒక చిన్న గదుల్లో ఉండేలాగా వాళ్ళని పెట్టడం, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా చేయడం, అండ్ అందులో కొంతమందికి మాత్రమే పని కల్పిస్తాము అని చెప్పి పనికి తీసుకువెళ్ళి చాలా తక్కువ వేతనంతో పని చేయించడం జరుగుతూ ఉండేది. సో అలా కొంతకాలానికి 6 మిలియన్ జూయిష్ పీపుల్ని హిట్లర్ చంపినట్టుగా మనకి హిస్టరీలో ఉంది ఆల్రెడీ. సో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన పర్సన్స్లో చాలా తక్కువ మంది ఇప్పటికీ ఇంకా బ్రతికున్నారు. సో అందులో మా ఎంప్లాయర్ కూడా ఒక అతను అనమాట. సో అతను లైఫ్ స్టోరీ కూడా నేను షూట్ చేశాను. సో వీలైనంత త్వరలోనే అది కూడా నేను మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఏవైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ చాలా వరకు కూడా మా ఎంప్లాయర్ వేసినవే. సో అతను ఆర్టిస్ట్ అనమాట. సో మంచి పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇది గార్డెన్ అనమాట. సో డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి విండోస్లోంచి ఇలా మాకు వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళము. సో నేను వచ్చిన తర్వాత మళ్ళీ హౌస్ చేంజ్ అవ్వడం జరిగింది, వేరే హౌస్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తున్నాను అనమాట. సో ఇది మేమున్న ఏరియా అయితే కనుక ఆజా స్ట్రీట్ ఇది. సో లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా జెరూసలేం ఆజా స్ట్రీట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ హౌస్లో ఎక్కువ శాతం ఇండియాకి సంబంధించిన థింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇండియా నుంచి తీసుకొచ్చిన థింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఇంట్లో అయితే. ఎందుకంటే మా మేడంకి ఎవరైతే నేను వర్క్ చేస్తున్నానో ఎంప్లాయర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడంకి చాలా ఇష్టం ఇండియా అంటే. సో ఇండియా వచ్చిన ప్రతిసారి కూడా ఇండియా నుంచి ఏదో ఒక థింగ్ తీసుకురావడం తనకి అలవాటు. సో వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి అన్నీ కూడా ఈ హౌస్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది.
సో ఇవన్నీ కూడా ఇండియాలో మనకి దొరికే మనం యూజ్ చేసే రెగ్యులర్ థింగ్ ఇది అయితే కనుక. సో ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ, దగ్గర ఒక 20 ఉంటాయి. ప్రజెంట్ మేమున్న ఇంట్లో అయితే కనుక ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట మేడం. సో మేడంకి ఇవి చాలా ఇష్టం. సో ఇందులో ఉన్న అన్ని వెరైటీస్లో చెక్కతో చేసినవి అండ్ సిరమిక్తో చేసినవి, స్టోన్తో చేసినవి ప్రతిదీ కూడా మేడం కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఇవన్నీ కూడా మేడంకి సంబంధించిన బుక్స్ అనమాట. సో మేడం యాక్చువల్లీ డాక్టరు అండ్ బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. సో ఇవి కూడా ఇండియా నుంచి తీసుకొచ్చినవే. సో ఫస్ట్ ఎప్పుడైతే నేను జాబ్లో జాయిన్ అయిన సెకండ్ డే మేడం మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో నేను ఇది ఇండియా నుంచి తీసుకొచ్చాను, ఇక్కడ నుంచి తీసుకొచ్చాను, ఈ ప్లేస్ నుంచి తీసుకొచ్చాను సో అని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సో ఇవి కూడా ఇండియా నుంచి తీసుకొచ్చినవే. సో ఇవి రెగ్యులర్గా అయితే సౌండ్ థెరపీలో యూజ్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నవైతే కనుక. సో దీన్ని టచ్ చేస్తే ఒక్కొక్క సౌండ్ వస్తుంది అనమాట. సో వీటితో పాటుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బుద్ధుడు విగ్రహం తెచ్చుకున్నారు అండ్ వెనకాల మీకు కనిపిస్తుంది చూడండి, బుద్ధుడు అండ్ గణేష్ని కూడా తెచ్చుకున్నారు. సో గణేష్లో కూడా 3-4 టైప్స్ ఉన్నాయి. ప్రజెంట్ మేమున్న ఇంట్లో కూడా ఇవి గణేష్కి సంబంధించిన ఒక విగ్రహం తెచ్చుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఒక చిన్న గంట కూడా కొన్నారంట. బట్ అది ఎక్కడో మిస్ అయిపోయిందని చెప్పారనమాట. సో వినాయకుడిని తెచ్చుకున్నప్పుడే వినాయకుడితో పాటుగానే చిన్న గంట కూడా తెచ్చుకున్నారంట. సో చూడడానికి చాలా బాగుంది, యూనిక్ గా ఉంది అని చెప్పేసి. సో తర్వాత నేను చెప్పాను అనమాట. సో వినాయకుడు అంటే మాకు ఇండియన్స్ ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళు బిలీవ్ చేసే గాడ్. సో ఎవ్రీ ఇయర్ సో చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది ఇండియాలో, గణేష్ ఫెస్టివల్ జరుగుతుంది అని చెప్పాను అనమాట. సో నాకు తెలీదు ఇలా అని చెప్పేసానంటే అప్పుడు నేను కొన్ని వీడియోస్ చూపించాను మేడంకి. సో నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ టైంలో వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఐ హోప్ చూద్దాం, మ్యాక్సిమం ఆ టైంలో ఇండియాకి వచ్చేలా ప్లాన్ చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నారు మేడం అయితే. సో ఇదంతా కూడా మేడంకి సంబంధించిన రూమ్ అనమాట. సో ఇందులో అన్ని కూడా మేడం ఇండియా నుంచి కలెక్ట్ చేసి తెచ్చుకున్న థింగ్స్ ఎక్కువగా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ పెయింటింగ్ అయితే కనుక మా బాస్ వేసిందనమాట, ఈ 2 పెయింటింగ్స్. సో ప్రజెంట్ అయితే కనుక 89 years ఓల్డ్ ఉన్నారు మా బాస్ అయితే కనుక. మెమొరీ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి చూస్తే కనుక దాన్ని అలాగే గుర్తుపెట్టుకుని దాన్ని కంపల్సరీగా ఎగ్జాక్ట్గా దాన్ని పెయింట్ చేయగలిగే టాలెంట్ ఉంది. సో చాలా గ్రేట్ అసలు. ఎవరైతే మా ఎంప్లాయర్కి ఉన్న 3 హౌసెస్లో కూడా పెయింటింగ్స్ ఫుల్గా ఉంటాయి. సో ఒక రూమ్ కంప్లీట్గా పెయింటింగ్స్తోనే నిండిపోయి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ కూడా మా బాస్, మా ఎంప్లాయర్ గీసినవే ఇవన్నీ కూడా.
ఏదైనా ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తే కనుక ఆ ప్లేస్ని కంపల్సరీగా పెయింట్ చేస్తారు మా బాస్ అయితే. ఇక్కడేవో చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి పేపర్ వెయిట్స్కి యూజ్ చేస్తారు అన్నమాట ఇవైతే. రూమ్ వచ్చేసి మా బాస్ అనమాట. సో నా ఫోటో కూడా పెట్టుకున్నారు, నేను వచ్చిన 1 monthకి తీసుకున్న ఫోటో అనమాట ఇది. అప్పుడు నేను వచ్చినప్పుడు నాతో పాటు తీసుకున్న ఫోటోని సో డోర్కి ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఫీలింగ్ హ్యాపీ. సో ఇవన్నీ కూడా మా బాస్ రూమ్లో అరేంజ్ చేసినటువంటి ఫోటో ఫ్రేమ్స్. సో ఇక్కడ ఉన్న హాఫ్ పెయింటింగ్ ఏదైతే చేశారో అది మా బాస్ చేసింది. సో దాన్ని కంప్లీట్ చేయలేదు, అలాగే దాన్ని హ్యాంగ్ చేయడం చేశారు అక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మా బాస్ వేసినవే. సో ఇదైతే కనుక ఇదంతా కూడా గార్డెన్. వింటర్ టైంలో అయితే కనుక మంచి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఈ ట్రీస్కి అయితే కనుక. సో ఇదంతా మెయిన్ స్ట్రీట్ అనమాట. మా బాస్ హౌస్ అయితే కనుక అవుట్లుక్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా ఈ వీడియో చూసుంటే కనుక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.